హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము టీజీపీఎస్సీ తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కదా. సో ఈ గ్రూప్ 1 మెయిన్స్లో జనరల్ ఎస్ఏ గురించి అయితే కొన్ని విషయాలు చెప్తాను. ఈ జనరల్ ఎస్ఏలో హైయెస్ట్ స్కోర్ ఎలా సంపాదించాలి, సో ఒక మామూలు ఆస్పిరెంట్ కామన్గా ఉండే సాధారణ విద్యార్థి సో ఇక్కడ ఎలా హైయెస్ట్ స్కోర్ అనేది ఎలా తీసుకురావాలని చెప్పేసి ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ కొన్ని స్కిల్స్ టెస్ట్ చేస్తారు ఎగ్జామినర్స్. ఖచ్చితంగా జనరల్ ఎస్ఏ నుంచి కొన్ని స్కిల్స్ టెస్ట్ చేస్తారనమాట. సో ఈ స్కిల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వీటికి సంబంధించి. ఈ ఓన్లీ కాకుండా వీటికి సంబంధించి కొన్ని థింగ్స్ ఉంటాయన్నమాట, అవన్నీ కూడా చెప్తాను, క్లారిటీగా ఫాలో అవ్వండి. సో అయితే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో జనరల్ ఎస్ఏకి సంబంధించి ఒక మాడ్యూల్ తీసుకొస్తున్నాము. సో త్వరలోనే అప్లోడ్ చేస్తాం దీనికి సంబంధించి. సో ఆగస్ట్ 15th అలా మనము అప్లోడ్ చేస్తాం అనమాట. ఆగస్టు 15th అలా లాంచ్ చేస్తాం ఈ కోర్స్ అనేది. సో ఇది ఎలా ఉంటుందంటే, మీరు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది ఈ మాడ్యూల్కి సంబంధించి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా త్వరలోనే మీకు ఇస్తాను. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ అసలు జనరల్ ఎస్ఏ ఎందుకు, సో మెయిన్స్ ఎగ్జామినేషన్లో జనరల్ ఎస్ఏ ఎందుకంటే, జనరల్ ఎస్ఏ వల్ల కొన్ని డిఫరెంట్ థింగ్స్ అనేవి తెలుస్తాయి అనమాట. ఒక ఆస్పిరెంట్లో ఉన్నటువంటి ఎబిలిటీస్ అనేవి తెలుస్తాయి. ఎటువంటి ఎబిలిటీస్ మీకు ఎస్ఏ మెయిన్స్లో 2 రకాలుగా ఉంటుంది. సో ఒకటి ఎస్ఏ అనమాట. సో జనరల్ ఎస్ఏ అంతా ఒక ఎత్తు అయితే, ఈ మిగతా ఉంది కదా, సో మిగతా పేపర్స్ అన్నీ కూడా ఒక ఎత్తు అనమాట. సో ఎందుకంటే ఇవన్నీ జనరల్ స్టడీకి సంబంధించిన పేపర్స్ అనమాట. ఎస్ఏ అనేది ఈజ్ నాట్ ఏ ఆన్సర్. సో ఎస్ఏ ఈజ్ నాట్ ఏ ఆన్సర్ అనమాట. సో యూ షుడ్ క్రియేట్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఏ అండ్ ఆన్సర్. సో క్వశ్చన్స్ ఇచ్చి టైల్ వర్డ్ని బట్టి ఆన్సర్ రాయమండం వేరు, జనరల్ ఎస్ఏ రాయమండం వేరు. అర్థమైందా? సో కాబట్టి జనరల్ ఎస్ఏ అనేది స్పెసిఫిక్గా ఉండాలి, కంటెంట్ మొత్తం స్పెసిఫిక్గా ఉండాలి, ఆన్సర్లో అనిపించకూడదు, చాలా వేరియేషన్స్ అనేవి ఉండాలన్నమాట. ఓకేనా? అవన్నీ కూడా నేను మన ఎస్ఏ మాడ్యూల్లో చెప్తాను. ఇప్పుడు మనం చూద్దాం అసలు ఎందుకు ఈ జనరల్ ఎస్ఏ అనేది పెట్టారు. సో మెయిన్స్లో ఎందుకు జనరల్ ఎస్ఏ ఉంటుంది, యూపీఎస్సీలో ఉంటుంది, ఏబీపీఎస్సీ, టీజీపీఎస్సీ, చాలా ఎగ్జామ్లో గ్రూప్ 1లో ఎస్ఏ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ థింగ్ చూడండి, టెస్ట్ ఆఫ్ రైటింగ్ ఎబిలిటీస్ అనమాట. అంటే రైటింగ్ ఎబిలిటీస్ అనేవి తెలుస్తాయి. మీకు 10 మార్క్ క్వశ్చన్ ఉంది. సో 10 మార్క్ క్వశ్చన్స్కి ఎన్ని రాస్తారు, మ్యాక్సిమం అంటే 180 to 200 వర్డ్స్ రాస్తారు. 200 వర్డ్స్ రాస్తారు. సో దీనివల్ల మీ యొక్క రైటింగ్ స్కిల్స్ అనేది ఆ క్వశ్చన్కి సంబంధించి తెలుస్తాయి అనమాట. అలా కాకుండా ఓవరాల్గా ఒక పెద్ద టాపిక్ని మీరు ఏ విధంగా రాయగలుగుతున్నారు సో అని చెప్పేసి రైటింగ్ స్కిల్స్ అనేవి వేరే తెలుస్తాయి అనమాట. అర్థమైందా? సో ఈ రైటింగ్ స్కిల్స్లోనే మీకు ప్రతి థింగ్ అనమాట, అంటే మీ యొక్క ఫోకస్ అనమాట, ఆ టాపిక్కి సంబంధించి ఎలా మీరు ఫోకస్ చేస్తున్నారు. సో కీప్ టు ది సబ్జెక్టు, అక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్టు పరంగా కావచ్చు, ఆ టాపిక్ పరంగా ఎలా రాస్తున్నారు, మీ యొక్క సైడ్స్ అనమాట, ఎన్ని రకాల సైడ్స్ అనమాట, టేకింగ్ సైడ్స్, మీరు నెగిటివ్ రాస్తున్నారా, పాజిటివ్ రాస్తున్నారా, మీ యొక్క వ్యూ ఎలా ఉంది, ఓవరాల్ మెయిన్ థీమ్ అనమాట. సో ఓవరాల్గా మెయిన్ థీమ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తారు, ఇక్కడ తెలుస్తాయి, మీ రైటింగ్ స్కిల్స్లో తెలుస్తాయి అనమాట. ఇప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అంటే మీరు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్లో ఎలా ఆన్సర్ ఇస్తున్నారనే తెలుస్తుంది అనమాట. ఇక్కడ రైటింగ్ స్కిల్స్లో జనరల్ ఎస్ఐలో మీ యొక్క ఎబిలిటీ అనమాట, మిగతా పేపర్స్ కంటే కూడా జనరల్ ఎస్ఐలో మీ యొక్క టాలెంట్ మొత్తం బయటపడుతుంది. అలానే జనరల్ ఎస్ఐ అనేది గేట్ వే టు మెయిన్స్ అనమాట. సో గేట్ వే ఎందుకంటే మీరు మెయిన్స్లో ఫస్ట్ రాసే పేపర్ ఇదే అనమాట. సో మెయిన్స్లో మామూలుగా క్వాలిఫైయింగ్ పేపర్లు తీసేస్తే మీకు జిఎస్ పేపర్స్ ఇవి ఉన్నాయి కదా, స్కోరింగ్ సబ్జెక్ట్స్, వాటిల్లో మీకు స్కోర్ కౌంట్ చేసే సబ్జెక్ట్లో ఫస్ట్ రాసే పేపర్ వచ్చి జనరల్ ఎస్ఐ అనమాట. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ లాగా ఎస్ఏలో మీరు మంచిగా చేయాలి. హైయెస్ట్ స్కోరింగ్ పేపర్ కూడా ఇదే అనమాట. ఓకేనా? ఎక్కువ స్కోర్ వస్తుంది, మీరు మంచిగా ఎఫర్ట్ ఇచ్చారంటే 100+ స్కోర్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఈజీగా 150కి తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? కాబట్టి జనరల్ ఎస్ఏ అనేది కంప్లీట్గా రైటింగ్ ఎబిలిటీస్ కోసం ఈ టెస్ట్ అనేది పెడతారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాలెడ్జ్ అనమాట. మీ యొక్క నాలెడ్జ్ ఎలా ఉంది అంటే, మీరు ఏ విధంగా అవేర్నెస్ ఉంది మీలో. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఎస్ఏ ఇవ్వచ్చు, లేదా స్టాటిక్కి సంబంధించినటువంటి ఎస్ఏ ఇవ్వచ్చు. అంటే మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ వీలో ఇస్తారా లేదా, సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ వీలో ఇస్తూ ఉంటారు. అంటే హిస్టరీకి సంబంధించి ఇవ్వచ్చు, సోషల్ ఇష్యూస్ సంబంధించి, అంటే మనకి సామాజిక సమస్యల గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కావచ్చు, ఎకానమీ గురించి కావచ్చు, పాలిటీ గురించి కావచ్చు, ఏ విధంగా ఇచ్చినా కూడా మీ యొక్క అవేర్నెస్ అనమాట, మీ యొక్క నాలెడ్జ్ ఎలా ఉంది, అక్కడ ఎటువంటి ఫ్యాక్ట్స్ అనేవి మెన్షన్ చేస్తున్నారు, చుట్టుపక్కల జరిగిన ఈవెంట్స్ మీద మీ యొక్క అవేర్నెస్ ఎలా ఉంది, మొత్తం కూడా నాలెడ్జ్ అనేది చెక్ చేస్తారు. ఎగ్జామినర్ ఖచ్చితంగా చెక్ చేస్తారు అనమాట. అందుకోసం ఎస్ఏని పెట్టారు ఇక్కడ. ఓకేనా? ఇది ఒకటి. తర్వాత ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకటి కాంప్రహెన్సివ్, ఇంకోటి వచ్చేసి కాంటెక్స్చువల్ క్లారిటీ అనమాట. సో కాంప్రహెన్సివ్ అంటే మనం కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ అని చదువుతుంటాం. సో దాని అర్థం ఏంటంటే థీమ్ అనమాట, స్టోరీ లాంటిది. ఆ మొత్తాన్ని ఒక పారాగ్రాఫ్లో మనం చూపిస్తూ ఉంటాం. సో ఒక స్టోరీ ఇచ్చారు, కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ ఇచ్చి మన కింద క్వశ్చన్స్ ఇచ్చి రాయమంటూ ఉంటారు. మనం ఆ ప్యాసేజ్ అంతా చదువుతాం అనమాట. ఆ ప్యాసేజ్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు. సో స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం కూడా ఎలా ఉంటుందంటే నీట్గా అర్థమైపోతుంది, స్టోరీ అనేది అర్థమైపోతుంది. అలానే మీరు కూడా ఇక్కడ పారాగ్రాఫ్ ఎక్కడ మనం స్టార్ట్ చేస్తున్నాం, ఇంట్రడక్షన్ ఎక్కడ ఎండ్ చేస్తున్నాం, సో మొత్తం ఎస్ఏ అంతా కూడా చాలా క్లారిటీగా మీరైతే ఇవ్వాలి, రిలేటెడ్గా అనిపించాలి. సో మీరు ఆ ఇచ్చినటువంటి టాపిక్కి చాలా రిలేటెడ్గా రాయాలి. మీరు రాసే ప్యాసేజెస్ అన్నీ కూడా ఇంటర్లింక్స్ ఉంటాయన్నమాట. ఇంటర్లింక్స్గా ఇచ్చుకుంటూ నీట్గా రిలేటెడ్గా రాయాలి.
అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ వెళ్ళకూడదు, అంటే అవుట్ ఆఫ్ ది టాపిక్ అనమాట. అక్కడ ఏ టాపిక్ ఇస్తారో యూ షుడ్ కీప్ టు ది టాపిక్ అనమాట. సో ఆ టాపిక్ వీలోనే రాస్తూ వెళ్ళాలి. కాబట్టి అదొకటి. నెక్స్ట్ మీరు రాసే ప్రతి కంటెంట్ అనేది చాలా క్లారిటీగా ఉండాలన్నమాట. అంటే ఎగ్జాక్ట్, సో ఎగ్జాక్ట్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఉండాలి. అంటే మీరు రాసే కంటెంట్ అనేది ఆ టాపిక్కి సంబంధించిన విధంగా మీరు ఏం చెప్తున్నారో ఎగ్జామినర్కి అర్థం అవ్వాలన్నమాట. ఏం చెప్తున్నారో ఎగ్జామినర్కి క్లారిటీగా అర్థమైపోవాలి. సో అందుకే చాలా వెళ్ళకుండా సింపుల్గా రాయండి, మంచిగా దానికి సంబంధించి రిలేట్గా ఉండే విధంగా రాయాలి. ఓకేనా? సో కాబట్టి మీరు రాసేది క్లారిటీగా ఉండాలన్నమాట. మీరు రాసేది ఎక్స్ప్రెసివ్గా అనిపించాలి ఎగ్జామినర్కి. మీరు ఏం రాయాలనుకుంటున్నారో మీ బ్రెయిన్తో, మీ మైండ్లో ఏముందో, ఎలా రాస్తున్నారో అదేవిధంగా ఎగ్జామినర్కి అర్థం అవ్వాలన్నమాట. కాబట్టి ఎగ్జాక్ట్ క్లారిటీగా ఇవ్వాలన్నమాట. సో అది ఈ రెండు ఇంపార్టెంట్. కాబట్టి ఎస్ఏకి రెండు భలే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కాంప్రహెన్సివ్ స్కిల్స్ ఒకటి, అలానే కాంటెక్స్చువల్ క్లారిటీ అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎస్ఏలో చెక్ చేసేది మల్టీ డైమెన్షనల్, చాలా ఇంపార్టెంట్. మీరు రాసే టాపిక్ అనేది 360 degreesలో ఉండాలి. అది ఖచ్చితంగా ఫోకస్ అనమాట, ఆ టాపిక్కి సంబంధించే ఉండాలి. ఫోకస్ టు ది టాపిక్ అనమాట. సో అంటే మీరు ఏ టాపిక్ రాస్తున్నారో ఆ టాపిక్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి రాస్తున్నారు. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఆర్టికల్ 44 అంటే ఉమ్మడి పౌర స్మృతి. ఉమ్మడి పౌర స్మృతికి రాసేటప్పుడు ఇంట్రడక్షన్ దగ్గర నుంచి బాడీ కావచ్చు, ఇంట్రడక్షన్ కావచ్చు, కన్క్లూజన్ కావచ్చు, మీరు బాడీలో ఇచ్చే విషయాలు ప్రతి ఒక్కటి కూడా అది ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది, సో దానివల్ల ఎటువంటి నెగిటివ్స్ ఉన్నాయి, ఎటువంటి పాజిటివ్స్ ఉన్నాయి, ఫస్ట్ స్టేట్ అది ఇంప్లిమెంట్ చేసింది. సో పోర్చుగీస్ టైంలో ఒకటి ఉన్నది ఇట్లాంటి కామన్ సిటిజన్షిప్ సంబంధించి యాక్ట్, ఇక్కడ మన గోవాలో ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాఖండ్ ఫస్ట్ స్టేట్ అనమాట యూనిఫామ్ సివిల్ కోడ్. ఇట్లాంటి ఫ్యాక్ట్స్ మొత్తం ఇంక్లూడ్ చేస్తుంటారు కదా. కాబట్టి ఈ 360 degreesలో మీరు ఆ టాపిక్ని చూపించాలి. అంటే అన్ని కోణాల్లో, సో డిఫరెంట్ కోణాల్లో మీరు దాన్ని చూపించాలన్నమాట. ఎప్పుడైతే మీ ఎస్ఏ అనేది మల్టీ డైమెన్షనల్గా అనిపిస్తూ ఉంటుందో మీరు మంచి స్కోర్ వస్తుంది, ఎక్సలెంట్ స్కోర్ అనేది మీకు పడుతుంది. మీరు రాసే పారాగ్రాఫ్స్లో ప్రతి పారాగ్రాఫ్స్కి లింక్ అవుతూ వస్తుండాలి. సో లింక్ అవుతూ ఫస్ట్ దగ్గర నుంచి మీరు బాడీ స్టార్ట్ చేస్తారు కదా, ఇక్కడ నుంచి కన్క్లూజన్ మధ్యలో ఉండే మొత్తం కూడా ఇంటర్లింక్ కేస్గా ఉండాలన్నమాట. సో అర్థమైందా? ఇలా ఎస్ అనేది రాయాలి. ఊరికే ఏదో మనకు తెలిసిన మ్యాటర్ రాయిస్తే కాదనమాట. ఇంటర్లింక్ కేస్గా ఇచ్చుకుంటూ క్లారిటీగా ఉండాలి, మల్టీ డైమెన్షనల్ అనిపించాలి. సో మల్టీ సబ్జెక్ట్ అనిపించుకున్నా కూడా మల్టీ డైమెన్షనల్ అనిపిస్తే చాలు. డిఫరెంట్ ఆ సబ్జెక్ట్కి సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇచ్చారు. ఇది మామూలుగా మైనారిటీస్కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది, సో ట్రైబ్స్కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది, నెక్స్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్కి సంబంధించి ఇలా ఉంటాయి కదా. సో ఇట్లా ఇంకా మనకి చాలా రిలీజియన్స్ సంబంధించి కావచ్చు. సో ఈ విధంగా మన డైవర్సిఫైకి ఇలా మీరు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మల్టీ డైమెన్షనల్ అనేది ఖచ్చితంగా చూపించాలి. ఇలా చూపిస్తేనే మీకు మంచి మార్క్స్ అనే ఎస్ఏలో పడేదానికి ఆస్కారం ఉంటుంది. 100+ స్కోర్ మీరు సులభంగా తెచ్చుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి అనలిటికల్ స్కిల్స్ అనమాట. సో అనలిటికల్ స్కిల్స్ అంటే ఓవర్వ్యూ అనమాట. ఓవర్వ్యూ మీరు రాసిన మొత్తం ఎస్ఏలో ఎటువంటి స్కిల్స్ మీరు చెక్ చేస్తున్నారు. స్కిల్స్ ఉంటాయి కొన్ని ఎస్ఏకి సంబంధించి. సో ఇందులో మనం చూసుకుంటే ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటంటే ఒకటి లింగ్విస్టిక్ స్కిల్స్ అనమాట. సో మీరు 2 మీడియంస్లో రాస్తారు, అవునా కదా. ఒకటి ఇంగ్లీష్ మీడియం రాస్తారు. సో ఇదేంటి, ఒకటి తెలుగు మీడియం అని ఉంటుంది, లేదా ఇంగ్లీష్ మీడియం అని ఉంటుంది. ఈ రెండులో రాస్తారు. అయితే మీరు రాసే లాంగ్వేజ్ అనేది చాలా ప్రధానం, భాష ప్రధానము. సో భాష అనేది చాలా ప్రధానం. భాష అంటే గ్రాంధికంగా రాయాల్సిన అవసరం లేదు, మనకి అమెరికన్ యూకే లాగా ఇంగ్లీష్లో రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా రాసినా కూడా ఆ భాష అనేది ఎలా ఉండాలంటే ఫార్మల్ నోట్లో ఉండాలి. మీరేంటి రేపు కాబోయే బ్యూరోక్రాట్, సో మీరు రేపు కాబోయే బ్యూరోక్రాట్ కాబట్టి ఒక డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ అవుతున్నారంటే ఎంత ఫార్మల్గా ఉండాలి, ఎంత హంబుల్గా ఉండాలి, ఇంటరాక్ట్ అయ్యే విషయాలు కావచ్చు, మీరు రాసే విధానము, పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యే విషయాలన్నీ కూడా ఎంత బ్రాడ్గా ఆలోచించాలి. అలానే ఇక్కడ కూడా ఆ లింగ్విస్టిక్ స్కిల్స్ కూడా భాష అనేది చాలా ప్రధానంగా ఉండాలి. అన్పార్లమెంటరీ వర్డ్స్ అనేవి ఉండకూడదు. బ్యాడ్, వరస్ట్, నాట్ వర్క్ ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసుకుంటూ ఎస్ అనేది రాయాలి. ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ఒక స్కీమ్కి సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నాయి, దాన్ని డైరెక్ట్గా మీరు అటాక్ చేయకూడదు. సో ఇది వరస్ట్గా ఉంది, సరిగా ఇంప్లిమెంట్ అవ్వలేదని, సో ఇక్కడ ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఇలా చేస్తే దానికి సొల్యూషన్ వస్తుందని చెప్పేసి మీరే చెప్పాలన్నమాట. అంటే మీరు ప్రాబ్లం చెప్తూ ఉన్నారు, సొల్యూషన్ చెప్తూ ఉన్నారు. సో ఇలా మీరు బ్రాడ్గా ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఆస్పిరెంట్ మాత్రమే కాదు, మీరు రాసే ప్రతి ఆన్సర్ కూడా రేపు మిమ్మల్ని బ్యూరోక్రాట్ చేసే ఒక ఆన్సర్ అనమాట. సో కాబట్టి అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా లాంగ్వేజ్ కాంపిటెన్స్ అనమాట. మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా రాసేటప్పుడు ఆ స్కిల్స్ అనేది చాలా క్రూషియల్ అయితే ప్లే చేస్తాయి అనమాట. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. సో మీకు 15 క్వశ్చన్స్, సో మామూలు జిఎస్లో 15 క్వశ్చన్స్ రాయడం ఒక ఎత్తు అయితే ఎస్ఏలో 3 ఎస్ఏలు రాయడం ఒక ఎత్తు అనమాట. కాబట్టి ఇక్కడ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎస్ఏ పేపర్ తీసుకోగానే ఎవరు కూడా డైరెక్ట్గా స్టార్ట్ చేయరు. ఫస్ట్ 15 minutes వర్క్ చేయాలి. ఎస్ఏల మీద ఫస్ట్ 15 minutes వర్క్ చేయాలి. సో మీరు మొత్తము ఒక స్ట్రక్చర్లా వేసుకోవాలన్నమాట. చివరి 3 పేజీల్లో ఫస్ట్ నేను ఏం రాయాలి, ఏ ఎస్ఏ చూజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను మన మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ ఉంది కదా, సో మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి ఎస్ఏ మాడ్యూల్ ఫ్రీ ఇస్తాము, లేదా ఎస్ఏ మాడ్యూల్ సపరేట్ కూడా లాంచ్ చేస్తాం. ఎవరైనా మిషన్ కోహినూర్ జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ యొక్క లింక్ ఇచ్చాం మన టీం వాళ్ళది, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్ని తీసుకొని జాయిన్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. అయితే ఇక్కడ మీరు గమనిస్తే
వీటికి సంబంధించి ఈ ఎస్ఏలో ఎటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, ఎటువంటి ఫోకస్ చేయాలి, నేను కూడా ఎస్ఏలో ఒక 10 పీడిఎఫ్స్ అయితే మీకు ఇస్తాను. అంటే 10 ఎస్ఎస్ మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో రిమైనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటని కూడా చెప్తాను అనమాట. సో ఇంకొకటి చాలామంది చేసేది ఎస్ఏ లాస్ట్ చదువుకోవచ్చు అనుకుంటారు. ఎస్ఏనే చదువుకుంటే కాదు, చాలా ప్రాక్టీస్ చేయాలి. జిఎస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటేనే ఎస్ఏనే వస్తుందన్నమాట. సో మనం ఈ మాడ్యూల్ అంటే మిషన్ కోడ్కి సంబంధించి కూడా ఎస్ఏ ఎలా చెప్తామంటే ఫస్ట్ ఎస్ఏ మీద కంప్లీట్ అవేర్నెస్ తీసుకొచ్చి తర్వాత స్టార్ట్ చేస్తాం అనమాట. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఎస్ఏ అనేది కష్టంగా లేకుండా ఈజీగా రాయడానికి బాగుంటుంది అనమాట. సో కాబట్టి ఇలా టైం మేనేజ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 3 అవర్స్లో మీరు 3 ఎస్ఏలు రాయాలి. సో దానికి సంబంధించిన ఈ స్కిల్స్ అన్ని కూడా ఎగ్జామినర్ ఈ స్కిల్స్ని టెస్ట్ చేస్తాడు. ఇవి టెస్ట్ చేసిన తర్వాత మీకు మార్క్స్ అనేవి పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ ఏమైనా క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చున్నాను, టెలిగ్రామ్ అన్ని కూడా అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.